గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ అనేది గ్రూప్ డిలో మనకి జామెట్రీలో ఇవ్వబడినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2022లో. ఈ క్వశ్చన్ చూడండి, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. ఏ ట్రాన్స్వర్సల్ పిక్యూ ఇంటర్సెక్ట్ ఏబి అండ్ సిడి అట్ ఈ అండ్ ఎఫ్. ఈ ఏబి ఈ సిడి ప్యారలల్ లైన్స్ని ఈ పిక్యూ అనే ట్రాన్స్వర్సల్ లైను ఈ అనే పాయింట్ దగ్గర ఎఫ్ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి రెస్పెక్టివ్లీ. అండ్ యాంగిల్ పిఈబి ఈక్వల్ టు 78 degrees. పిఈబి అంటే ఈ యాంగిల్ అనేది 78 degrees. జి ఈజ్ ఏ పాయింట్ బిట్వీన్ ఏబి అండ్ సిడి. ఏబి సిడిల మధ్య జి అనే పాయింట్ ఇక్కడ ఉందనుకుందాం. జి యాంగిల్ బిఈజి ఈ యాంగిల్ అనేది 18 degrees. యాంగిల్ జి అండ్ యాంగిల్ జిఎఫ్ఈ అంటే ఈ యాంగిల్ అనేది ఎంత అంట 30 degrees. అయితే యాంగిల్ ఎఫ్జిఈ ఈజిఎఫ్ ఈ యాంగిల్ ఎంత అని అడిగాడు. అంటే ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ కావాలంటే ఈ యాంగిల్ కలిపితే మనకు 180 degrees కావాలి. అంటే మనకి ఈ యాంగిల్ తెలియాలంటే ఈ యాంగిల్ తెలిస్తే మనకి ఈజీ అయిపోతుంది. అంటే ఈ యాంగిల్ తెలియాలంటే ఏం చేయాలి, మనకి ఇక్కడ ఒక లీనియర్ యాంగిల్ ఏర్పడింది చూడండి. ఇక్కడ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్లో ఇదొక యాంగిల్ ఈ 3 యాంగిల్స్ కలిపితే 180 degrees అవ్వాలి. అంటే ఆల్రెడీ 180లో నుంచి మనం ఏం చేయాలి, ఈ 2 కూడా కలిపేసి సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ 78కి 18 యాడ్ చేస్తే ఎంత 96. ఆ 96ని సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి 84 వస్తుంది. 84 degrees అంటే ఈ వాల్యూ అనేది 84, ఈ యాంగిల్ అనేది 84 degrees. ఇప్పుడు ఈ యాంగిల్ కలిపితే 180 degrees అవ్వాలి. ఆల్రెడీ ఈ యాంగిల్ తెలుసు 84 30 యాడ్ చేస్తే ఎంత 114. అంటే ఈ యాంగిల్ కావాలంటే యాంగిల్ జీ వాల్యూ కావాలంటే 180 నుండి మనం 114ని సబ్ట్రాక్షన్ చేయాలి. చేసినట్టయితే ఇక్కడ 6, 7లోంచి 1 పోతే 66 degrees అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్.